ఏదేమైనా కూడా తెలంగాణ అల్టిమేట్. తెలంగాణ ప్రయోజనాలు అల్టిమేట్. మీరు ఉద్యమం చేసిన ఆ రోజు మీ మీద పీడీ కేసులు వేసుకున్న ఎండ్ ఆఫ్ ద డే తెలంగాణ. ఏమనిపిస్తుంది సార్ ఇట్లాంటి సాధించింది తెలంగాణ ఇంత జరిగిన తర్వాత ఈ విధంగా విపరాష్ట్రక ప్రయత్నం చేసి శ్వేతపత్రాలని చెప్పేసి అప్రర్ స్టేట్ అని చెప్పేసి లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి నాయకుల మీదనో ఉద్యమకారుల మీద విపరీతంగా మాటలు మాట్లాడేస్తుంటే ఉద్యమకారులు మీకు ఏమనిపించట్లేదా? ఇప్పుడు మీకు ఒక మాట చెప్పాలి. భూమి దున్నిన వాడికి అకాల వర్షం కురిస్తే ఎట్లా ఉంటుంది, వడగాళ్ళు పడితే ఎట్లుంటుంది, కొట్టుకపోతే ఎట్లుంటుంది, వర్షంలో వడ్లు కొట్టుకపోతే ఎట్లుంటుంది, ఆ బాధ ఉంటుంది. అంత మాత్రం చేత వ్యవసాయం ఆపడు రైతు. ఉద్యమకారుడు కూడా ప్రజాక్షేత్రంలో ప్రజల తరపున మాట్లాడడం కొట్లాడడం ఆపడు. ఎన్నికలలో వచ్చేటువంటి కొన్ని ఫలితాలను బట్టి కొంత పాలనా వ్యవస్థలో ఇట్లాంటి దరిద్రపు దిక్కుమాలినటువంటి నాయకత్వం అడపదడప వస్తే రావచ్చు. బట్ తెలంగాణలో ఇప్పటికీ కొట్లాడే శక్తిలో తేడా రాలేదు, స్వతంత్రంగా నిలబడడంలో తేడా రాలేదు. ఇవాళ అన్న కాబట్టి గుర్తొచ్చింది మాట్లాడుతున్నా. కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నటువంటి సందర్భంలో ఆయన పోయినప్పుడు అరెస్ట్ చేసిండు అన్నారు. వేరే పార్టీల వాళ్ళని అరెస్ట్ చేసి స్టేషన్లో కూర్చోబెట్టారు అన్నారు కదా. 2 ఏళ్ళు అయింది ఈ ప్రభుత్వం. ఆయన చెప్పు 2 ఏళ్ళు అయింది. అంత ముందుకు అయిన విషయంలో పట్ల చాలా మంది ప్రజాస్వామిక వదిలేను నన్ను కూడా పట్టుకుపోయారు. చాలా సందర్భాల్లో అరెస్ట్ చేసింది కేసీఆర్ గవర్నమెంట్, నన్ను కూడా అరెస్ట్ చేసింది. తప్పకుండా ఒక ప్రభుత్వము నిరసన తెలియజేస్తే సంతోషపడాలి. ఎందుకంటున్నంటే ఓహో అక్కడి నుంచి పిల్లల నుంచి ఆర్గనైజ్ ఏమొస్తుందో ఏమో జరిగిపోదు అనేది అది పద్ధతి కాదు ఏ ప్రభుత్వానికైనా నా విజ్ఞప్తి. ఇవాళ ఈ 2 ఏళ్లలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో 1000 సార్లు 1000 మంది పోలీస్ స్టేషన్లో ఫోటోలు దిగిన పెట్టమని నేను ఇప్పుడు పెట్టిస్తా. నిన్న కూడా మా పిల్లలు మా దగ్గర నకరకల్లో పిల్లలు అక్కడ నుండి మండల పార్టీ అధ్యక్షుడు నాతో పాటు ఉద్యమంలో పనిచేసిన పిల్లలందరూ కూడా నిన్న అలా కూర్చోబెట్టారు. ఎన్ని గంటలకు కూర్చోబెట్టారు? 4 గంటలకు కూర్చోబెట్టారు. మరి ఈ రాష్ట్రంలో కోదండరామరెడ్డికి నోరెడ్డి పోయింది, ఆయన పేరు మురళికి నోరెడ్డి పోయింది, హరగోపాల్ సార్ నోరెడ్డి పోయింది. అది ఏం సిస్టమ్ ఇది? ఆయన హెలికాప్టర్లో ఈ నుంచి లేచి ఆడ పడతానికి ఆయన మా కింద ఏం చేస్తున్నారా? అది ఎవరికైనా అడిగే ప్రశ్ననే. అదే ఎవరికైనా అడిగే ప్రశ్న. ఇవన్నీ ప్రశ్నలే. అందుకోసం ప్రతి ఉద్యమకాడికి ఈ రాష్ట్రంలో చాలా పని ఉంది. పృథ్వీ మిగతా స్వతంత్రంగా మాట్లాడుతారు కదా. మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, నిన్నటి దాకా కేసీఆర్ ప్రభుత్వం కూడా అన్ని అనుభవించిన ఉన్నారు కదా. ఇప్పుడు బయటకు వచ్చి సైలెంట్గా ఉన్నారు కదా. ఎందుకు నోరు మూసుకుంటారని అడుగుతున్నా. మీరు ఎందుకు అడగరు? కేసీఆర్ కోసం అడగమంటలేను, తెలంగాణ కోసం కొట్లాడిన తెలంగాణ ప్రజల హక్కు మిమ్మల్ని అడగడం. మీరు ప్రతిదాన్ని కేసీఆర్కి పోటీ పెట్టి అడగకండి. కేసీఆర్ కి సంబంధించే తెలంగాణ పరిమితమై లేదు. తెలంగాణ రాష్ట్రం అనేది 1969 నుంచి నడుస్తుంది. దాని ముందు ముల్కీ ఉద్యమం నుంచి ఉద్యమం నడుస్తా ఉంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా మిగిలే ఉన్నది తెలంగాణలో పాట రాంబాబు రాసుకోలేదు. అది నిరంతరమైన పాట అంటున్నా. ఇంకా మిగిలి ఉంది ఈ తెలంగాణ రాష్ట్రంలో పని అనే పాట ఎప్పుడు మనం పాడుకోవాల్సిందే. ఎవని పాలైందిరా తెలంగాణ అనేది కేసీఆర్ పరిమితమైన పాట కాదు. అది ఎవడొచ్చినా ఏ అధికారంలో ఉన్నా ఎవడి పాలైందిరా తెలంగాణని రోజు ప్రశ్నించుకోవాల్సిందే. అదే ఇదే విషయానికి సంబంధించిన దాంట్లో ఈ మధ్య కాలంలో ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ఓవైపు బనకచెర్ల పేరిట ఇటు కృష్ణా జలాలు అటు అక్కడ గోదావరి జలాలకు సంబంధించి అక్కడ తరలింపు జరుగుతూ ఉంది. ఆ తర్వాత ఇక ప్రతి అంశానికి సంబంధించి ఇక్కడ తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించిన దాంట్లో ఏం కావాలనో ఆయన ఇక్కడ మళ్ళీ సెక్రటేరియట్లో ఆంధ్ర పెత్తనం, మళ్ళీ అక్కడి నుంచి అధికారులు ఇక్కడ రావడం, రేపు ఎల్లుండో కొంతమంది సెక్రటేరియట్ ఉద్యోగస్తులు మళ్ళీ వాపస్ తీసుకురావడానికి ఓకే చేయడం, ఇవన్నీ చూస్తున్న తర్వాత అంటే ఎట్లా అనిపిస్తుంది? అసలు ఏంటి జరుగుతుంది రాష్ట్రంలో? ఎందుకు తెలంగాణ వచ్చిందని చెప్పేసి అనిపిస్తే మీకు ఇంత కష్టపడి దేనికో ఓపెన్గా మాట్లాడుకోవాలంటే రేవంత్ రెడ్డి యాటిట్యూడ్స్, రేవంత్ రెడ్డి పర్యవేక్షణకు మాత్రమే పరిమితమై మాట్లాడద్దు. దురదృష్టం ఏంటంటే ఒక జాతీయ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చేప్పుడు మాట్లాడిన మాటలు ఉన్నాయి కదా, ఆ స్పిరిట్ ఉంది కదా. సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చేప్పుడు ఈ రాష్ట్రం మెజారిటీ అయినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలది చిరకాలంగా నష్టపోయింది. ఆనాడు నెహ్రూ గారే ఒక తుంటరి దానికి జంట పట్టించినటువంటిది అని చెప్పేసి అన్నాడు. చెప్పి ఎన్ని వల్ల వేసి ఈ రాష్ట్రం ఇచ్చిండ్రు. అవునా? ఈ రాష్ట్రం ఇచ్చిన తర్వాత 10 ఏళ్ళు మీకు అధికారం రాలే. 10 ఏళ్ళ తర్వాత మీకు ఒక అవకాశం ఇచ్చినారు. ఇచ్చినప్పుడు 10 ఏళ్లకు ముందు రాష్ట్రం రానప్పుడు పడ్డటువంటి బాధ కంటే ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో వైఫల్య రాష్ట్రంగా మిగలకుండా ఉండడానికి, ఒక వారసత్వాన్ని కొనసాగించడానికి, అంటే మోస్ట్ హ్యాపెనింగ్ స్టేట్ ఆఫ్ ఇండియా అని చెప్పేటువంటి దాన్ని ఉన్న పేరుని తక్కువ చేసి చూసేటువంటి ప్రయత్నం రేపు జరగొద్దని చెప్పడానికి నిరంతరము కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ అనేది తెలంగాణ లోపల ఏర్పాటు చేయవలసి ఉండే. ఈ దొంగలే ఈడికొచ్చి దానికి ప్రతినిధి పంపించేస్తే ఈ మూటది మూసుకపోవడం తప్ప మాటలు చెప్పేది లేకపోతే ఏమవుతుంది అని అడుగుతున్నా నేను. అందుకోసమే పలు సందర్భాల్లో కూడా జాతీయ పార్టీలకు అధికారం ఇస్తే ఇక్కడ ఏం మిగిలదురా బాబు అనేటువంటి దాన్ని నిజమేనమో యథార్థమేనో అనిపిస్తుంది. మరి అదే సందర్భంలో పూట ప్రాంతీయ పార్టీలకు అధికారంలోకి ఇస్తే మన చుట్టూ మన వర్గాల చుట్టే తిప్పుకుని కూర్చోటి ఏం నష్టమవుతుంది?
దీని పునర్మూల్యాంకనము అదేవిధంగా కొంత రివైవ్ చేసుకునే ప్రయత్నాన్ని కూడా నష్టపోయినటువంటి వాళ్ళు తెలుసుకోవాలి. 100%. సో ఒక్క మాటలు చెప్పాలంటే తెలంగాణ ఇప్పుడు ఒక భయంకరమైన మైల్ స్టోన్ కార్నర్ మీద ఉన్నది. బా. భవిష్యత్తులో రేపు సరే ఇప్పుడు 2 ఏళ్ళు నడుస్తా 3 ఏళ్ళు నడుస్తా మధ్యాహ్నం ఊళ్ళో కొడతాడా ఏమవుతాడో కూడా మనకు తెలియదు. సరే 3 ఏళ్ళు నడితే ఒక లెక్క, 3 ఏళ్ళు నడిచిన తర్వాత కూడా ఇంతకంటే భిన్నంగా ఏమైతే చూసుకోవాలి కదా. మరి అలా మరి మనందరి బాధ్యత కాదా? అది కేవలం కేసీఆర్ కుటుంబానికి సంబంధించిందేనా, లేకపోతే రేవంత్ రెడ్డి RRR వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిందా, లేకపోతే వాళ్ళ జాతిరత్నాలకు సంబంధించిందేనా? ఇది మిగతా వాళ్ళది కాదా? అందుకోసం ఈ రాష్ట్రంలో రేపు రానున్న కాలంలో ఇప్పుడు ఏం చేయాలనే విషయంలో పుట్ట ఉద్యమకారులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు సరే వాళ్ళు ఏం గుర్తిస్తలేరు, సర్టిఫికెట్లు ఇస్తలేరు, పైసలు ఇస్తలేరు, అదొక చర్చ. బట్ అల్టిమేట్ ఈ రాష్ట్రం ఏమైతే అంశం మీదనే ఉద్యమకారులు పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ సందర్భం దానికి కూడా ఏర్పాట్లు ఉంటాం, మేము చేస్తాం, తప్పకుండా చేస్తాం భవిష్యత్తులో, తప్పకుండా 100% ఎర్లీ చేస్తాం. కరుణాకర్ లాంటి వాళ్ళు చాలా మంది ఆన్లైన్ ఉద్యమకారులు చాలా మంది ఉన్నారు, వాళ్ళకు కూడా చాలా జిగి ఉన్నది, చాలా బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఎంత వ్యతిరేకత గతంలో కేసీఆర్ మీద ఉన్నా జరుగుతున్న పరిణామాల లోపల కేసీఆర్ జాతిపితన అన్నావు కదా రేవంత్ రెడ్డి, జాతిపిత కాదో నాకు తెలియదు కానీ నువ్వు మాత్రం తెలంగాణ ద్రోహి అనేది మాత్రం శిలాక్షరాలతో రాసిందని చెప్పి ఒక ఆయన కామెంట్ రాసి. సూపర్. అంటే సరే జాతిపిత మాకేం జాతిపిత అనాలి, మాకేం ఇది లేదు. అసలు పిత అనేటువంటిది పచ్చి ఫ్యూడల్ స్వభావం. అమ్మ ఒక నమ్మకం, అమ్మ ఒక నిజం, నాన్న ఒక నమ్మకం. ఇంత మొరటుగా స్త్రీవాదులు ఎంత మంచిగా అన్నారంటే ఎవడు పిత ఎవడు కాదు, మళ్ళా ఎన్టీ రామారావు గారు ఏది కులం వంటివి అనే కాడికి వస్తుంది. ఎవడు పుట్టి నీకు ఎందుకు రాయ పిత గురించి, నీకు మాత గురించి కావాలంటే ఈ దేశంలో అట్టడి వర్గాలు ఒక కూలి తల్లి తెలంగాణ తల్లి. చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. ముగ్గు బుట్ట లెక్కన అలసిపోయినటువంటి ఒక పేద తల్లి, ఆ తల్లి తెలంగాణ తల్లి. అంతవరకు పరిమితమై మాట్లాడుకో. అట్టడి వర్గాలు ఒక మాది కూర్చున్నటువంటి ఒక బిడ్డకు న్యాయం జరిగితే తెలంగాణ తల్లికి సేవ చేసినట్లు లెక్క, అంతేనా కదా. పెన్షన్ అందేటువంటి వాళ్ళు ఎవరికైతే అందాలనో వాళ్ళకు ప్రతి నెల వాళ్ళకు తిండికో ఆరోగ్యానికో అందగలిగేది ఉంటే అది జాతి పితకి అందినట్లు లెక్క. పితరం అంటాం కదా, పిండం పెడతాం కదా, అది పిండం కింద లెక్కేసుకో గాడిదుల్లారని చెప్పేసి ఇట్లాంటి వాళ్ళకి చెప్తాం.